గుంటూరు జిల్లా పొన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి ముఠా అరెస్ట్. పొన్నూరు రూరల్ సిఐ పి కృష్ణయ్య పర్యవేక్షణలో ఎస్ఐ శ్రీహరి ఆధ్వర్యంలో పోలీసులు పచ్చలతాడిపర్రు గ్రామ శివారులో దాడి చేసి గంజాయి విక్రయిస్తున్న 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 1.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. బాపట్ల జిల్లా వెదులపల్లి ప్రాంతానికి చెందిన ప్రతాప్ వద్ద మువ్వా సాయి కుమార్, షేక్ మహబూబ్ సుబానీ, చుక్క సుబ్బారావు తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి చిన్న పొట్లాలు చేసి పొన్నూరు ప్రాంతంలో యువతకు పారిశ్రామిక వాడలో విక్రయిస్తున్నట్లు పోలీసులకు వెల్లడించారు. ముద్దాయి పారిపోయినట్లు సమాచారం. సర్కిల్ ప్రాంతంలో గంజాయి వినియోగం, విక్రయం లాంటి కార్యక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ కృష్ణయ్య హెచ్చరించారు. ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఈ గంజాయి వంటి నిషేధిత పదార్థాలు మరియు వినియోగము, సరఫరా చేయటువంటి వాటి గురించి జిల్లాలో పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతో శ్రీ గుంటూరు జిల్లా ఎస్పీ గారైనటువంటి శ్రీ ఉప్పల్ జిందాల్ ఐపీఎస్ గారి నేతృత్వంలో సంకల్ప అనే ప్రోగ్రాంలో భాగంగా జిల్లా మొత్తం మీద ఎక్కడ కూడా గంజాయి రహిత జిల్లాగా చేసే క్రమంలో ఈ యొక్క వీటి మీద నిఘా పెట్టి ఎక్కడైతే గంజాయి తాగుతున్నారో వాటి మీద నిరంతరం నిఘా పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పచ్చలతాడిపర్రు అనే విలేజ్లో అవుట్స్కట్స్లో కొంతమంది ఇక్కడ గంజాయి అమ్ముతూ తాగుతున్నట్లు మనకు వచ్చిన సమాచారం మేరకు ఇమీడియట్ విఆర్ వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ మీద రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. అందులో భాగంగా ఒక నవీన్ అనే ఒక అబ్బాయి పారిపోయాడు. రిమైనింగ్ మొత్తం 8 మందిని ఇక్కడ మేము పట్టుకోవడం జరిగింది. ఆ 8 మందిలో ముఖ్యంగా ఈ చుక్కా సుబ్బారావు, మువ్వా సాయి కుమారు, అలాగే షేక్ మహబూబ్ సుబానీ వీళ్ళు ముగ్గురు కూడా గతంలో కూడా ఎలిమించాల కేసులు ఉన్నాయి. వీళ్ళు వెదులపల్లి, బాపట్ల జిల్లా వెదులపల్లిలో ప్రతాప్ అనే అతని దగ్గర ఈ గంజాయి రెగ్యులర్గా కొనుక్కొని తీసుకొచ్చి ఇక్కడ చిన్న ప్యాకెట్స్గా ఈ విధంగా చిన్న ప్యాకెట్స్గా చేసి ఒక్కొక్కటి ప్యాకెట్ 200 నుంచి 500 వరకు అమ్ముతుంటారు. ఇందులో భాగంగా ఈ పొన్నూరు అవుట్స్కట్స్లో ఈ పచ్చలతాడిపర్రు, ఆరమండల, దండమూడి ఈ టౌన్ సరౌండింగ్స్లో కూడా ఈ కుర్రోళ్ళంతా వీటికి బానిసయ్యి తాగుతూ వాళ్ళ యొక్క జీవితాలను నాశనం చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ ముగ్గురు, ఈ చుక్కా సుబ్బారావు, మువ్వా సాయి కుమారు, అలాగే షేక్ షుబానీ గతంలో కూడా 8 కేసులు ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళి వీళ్ళందరినీ కూడా సీజ్ చేసి అక్కడ వీళ్ళ దగ్గర సుమారు 1 కేజీ 250 గ్రాములు వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు వ్యసనాలకు అలవాటు పడి, ఈజీ మనీకి అలవాటు పడి తక్కువగా ఎలాంటి కష్టపడకుండా అక్కడ వెదులపల్లి ఊర్లోకి వెళ్ళి అక్కడ ప్రతాప్ అనే అతని దగ్గర ఈ యొక్క ప్యాకెట్స్ తీసుకొని అమ్ముకుంటూ వాళ్ళు జలసాలు చేసుకుంటూ ఎక్కువ ఆదాయం వస్తుందనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి సుమారు కేజీ 250 గ్రాములని వాళ్ళు 5,000 పెట్టి తీసుకొని వచ్చి ఇక్కడ చిన్న ప్యాకెట్స్ చేసి ఇక్కడున్న కుర్రాళ్ళకు అమ్మటం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మేము వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఈరోజు 1 గంటకి రాబడిన సమాచారం ప్రకారం వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేశాము, అందరిని కూడా రిమాండ్ చేస్తాము. సో ఇందులో భాగంగా మా జిల్లా ఎస్పీ గారైనటువంటి శ్రీ ఉప్పల్ జిందాల్ ఐపీఎస్ గారు ఆదేశాల మేరకు, అలాగే మా డిఎస్పీ తెలంగాణ డిఎస్పీ అయినటువంటి జనార్దన్ రావు గారి యొక్క ఆదేశాల ప్రకారం ఈ యొక్క రైడ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మొత్తం 1 కేజీ 250 గ్రాములు గంజాయి కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా గతంలో 3 అయితే పాత కేసులు ఉన్నాయి. వాళ్ళని ప్లస్ వీళ్ళందరినీ కూడా మొత్తం అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు 4 గంటలకు మీడియా సమక్షం. రేపు వీళ్ళందరినీ కూడా రిమాండ్ చేయడం జరుగుతుంది.